అలాగే ప్రభుత్వం ఏవైతే డిమాండ్లు నెరవేర్చలేదో దానిపైన ప్రతిఘటించేందుకు కూడా ఒక వేదిక కావాలని ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ వెనుకబడిన కులాల అభివృద్ధి సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 140-150 వరకు ఉన్న వెనుకబడిన కులాలు వారి కులాల్లో ఉండే సమస్యలను పరిష్కరించుకునే నిమిత్తం వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాళ్ళని చాలా చిన్నచూపుగా చూస్తున్న ఈ నేపథ్యంలో దాని వెనక బీసీడీఎఫ్ ఉన్నట్టయితే ఏదైతే ఆ కులాల వెనక మిగతా కులాల సంఘాలు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటాయని ఒక చక్కటి దృక్పథంతో ఈ సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాఖ్యను అభివృద్ధి చేసే నిమిత్తం ప్రతి వెనకబడిన కుల సంఘాలు కూడా ఈ బీసీడీఎఫ్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈరోజు ఇంచుమించుగా అతిపెద్ద కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ బీసీడీఎఫ్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏదైతే నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడిందో దీనికి నేషనల్ అధ్యక్షుడిగా మరి గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్ర గారు, అలాగే మరి వైజాగ్ సంబంధించి మరి మంచి వ్యక్తి, ఒక గుణగణమైన వ్యక్తి, ప్రతి వ్యక్తిని వెన్నుతట్లేపే మరి రాష్ట్ర అధ్యక్షులుగా పక్కి దివాకర్ గారు ఎన్నికవడం చాలా హర్షణీయం. అంతేకాకుండా మరి పక్కి దివాకర్ గారు ఏదైతే నాకు రాష్ట్ర బట్రా సంఘ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇచ్చారో మరి ఆ సంఘ అధ్యక్షులుగా మా కమిటీ తరపు నుంచి అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్లో ఏవైతే విభిన్న కులాలు ఉన్నాయో ఆ కులాలన్నిటికీ మరి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కృషి చేసి మరి ప్రభుత్వానికి గట్టి పోటీ మా యొక్క ఫలితాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఫెడరేషన్ అనేది ఏ పార్టీకి సంబంధం లేనిది, ప్రతి ఒక్క కులం వ్యక్తి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి కులాన్ని కలిపి కూడా మేము ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని నిలదొక్కుతాం.